దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ముఖ చిత్రం త్వరలో మారబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కాబోయే కమిటీ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించనుంది. 10 జిల్లాల తెలంగాణలో కొత్తగా మరికొన్ని ఏర్పాటు కాబోతున్నాయి. మంత్రిమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయం రెవెన్యూ శాఖకు అందిన వెంటనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంతా రాజు శర్మ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి, జిల్లా కేంద్రాలు, ఏ జిల్లాలో ఏ శాసనసభ నియోజకవర్గాలు ఉండాలి, జిల్లాలో భౌగోళిక సరిహద్దులు, జిల్లా కేంద్రాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, కొత్తగా అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి సమగ్రమైన నివేదికను రూపొందిస్తుంది. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. దాన్ని మంత్రిమండలిలో చర్చించి ఆమోదిస్తే ఆ మేరకు ప్రధాన ప్రక్రియ పూర్తయినట్లవుతుంది. అనంతరం రెవెన్యూ శాఖ కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్పై ప్రజల నుంచి అభ్యంతరాలను, సూచనలను స్వీకరిస్తుంది. ఇది జరిగితే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసినట్టే. అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికల ప్రణాళికలో కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఒక్కో జిల్లాకు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా మొత్తం 24 జిల్లాలుగా మార్చనున్నట్లు ప్రకటించింది. దేశంలో జిల్లాల సగటు జనాభా 19 లక్షలు ఉండగా తెలంగాణలో ఇది 29 లక్షలుగా ఉందని వివరించింది. ఈ క్రమంలోనే పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని స్పష్టంగా పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే అంశం. దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదు. జిల్లాల ఏర్పాటు అనంతరం కేంద్రానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 664 జిల్లాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లా ఏర్పాటై 37 సంవత్సరాలయ్యింది. పాత హైదరాబాద్ జిల్లాను విడదీసి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. 1978 ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. అసెంబ్లీ నియోజకవర్గాల మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లాలోనే ఉండటం ప్రధానమైన ప్రాతిపదికగా ఉండనుంది. ఇతర జిల్లాల పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు తక్కువని అధికార వర్గాలు పేర్కొంటున్నా జిల్లాల సంఖ్యపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది.